శ్రీమతి నమః. మాకు జాతకం తెలియదు, మా రాశి నక్షత్రం ఏం తెలియదు, మేము వజ్రం వేసుకోవచ్చా అని చెప్పి అడుగుతున్నారు. వజ్రం గాని వైఢూర్యం గాని అసలు ఏ రత్నమైన రాయి అయినా సరే మనం ధరించాలి అంటే కొన్ని నియమాలు ఉంటాయన్నమాట. అంటే మనకి ఆ గ్రహస్థితి ఏం జరుగుతోంది, మన నక్షత్రం ఏంటి, మన రాశి ఏంటి, ఇవన్నింటినీ చూసుకుని అప్పుడు మనం ఆ రాయిని వేసుకోవాలి తప్ప ఎలా పడితే అలా ఏదో పేపర్లో చూసామనో లేదు అంటే సామాజిక మాధ్యమంలో చూసామనో వేసుకోకూడదనమాట. మనం ఖచ్చితంగా ఒక జ్యోతిషు దగ్గరికి వెళ్ళి మన జాతకం చూపించుకుని మన జాతకంలో జరుగుతున్న గ్రహస్థితిని బట్టి మన నక్షత్రాన్ని బట్టి ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి వాళ్ళు ఏం చెబితే దాన్ని మనం వేసుకోవాలి తప్ప ఇష్టం వచ్చినట్లు వేసుకోకూడదు. అలా ఇష్టం వచ్చినట్లు మనం షాప్ దగ్గరికి వెళ్ళి కొనుక్కొని వేసుకున్నా సరే దానివల్ల మనకు మంచి జరగదు. మంచి జరగకపోగా కొన్ని ఇబ్బందులను కూడా మనం ఫేస్ చేయవలసి ఉంటుంది. ఎందుకంటే ఏదైనా ఒక పగడాన్ని గాని వజ్రాన్ని గాని పచ్చని గాని ఏదైనా ధరించేటప్పుడు దాన్ని శుద్ధి చేస్తారనమాట. ఆవు పాలతో శుద్ధి చేసి పూజ చేయించిన తర్వాత మాత్రమే ధరించాలి అని చెప్పి చెప్తారు. కాబట్టి ఎక్కడో చూసి ఫలానా రాశి వాళ్ళు ఈ నక్షత్రం వాళ్ళు ఈ రాయిని వేసుకోవాలి, వాళ్ళకి జాతకం బాగుండలేదు కాబట్టి ఇది వేసుకోండి అంటే కొనుక్కుని తెచ్చి వేసుకోకండి. ఖచ్చితంగా ఒక చక్కగా చెప్పే జ్యోతిషుడి దగ్గరికి వెళ్ళి మీ జాతకం చూపించుకొని దాని ప్రకారం వేసుకుంటే మీకు ఏదైనా వచ్చే ఇబ్బందులని కొంచెం మనం తగ్గించవచ్చు తప్ప ఇష్టం వచ్చినట్లు వేసుకుంటే ఫలితం ఉండదు, పైగా ఇబ్బందులను కూడా మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే నన్ను ఇంకొకటి అడుగుతున్నారు, శ్రీచక్రం యంత్రం రూపంలో ఉంటుంది కదా, అది ఇంట్లో పెట్టుకుంటే లక్ష్మి అనుగ్రహం వస్తుంది అని అంటారు కదా, కాబట్టి అది మెడలో వేసుకోవచ్చు కదా. ఈ మధ్య అందరూ శ్రీచక్రాన్ని లాకెట్ల రూపంలో మెడలో వేసుకుంటున్నారు అని చెప్పి అడుగుతున్నారు. అసలు శ్రీచక్రార్చన ఇంట్లో చెయ్యాలి అంటేనే ఎన్నో పద్ధతులని పాటించాలి. అంటు ముట్టు కలవకూడదు, చాలా శ్రద్ధగా చెయ్యాలి, బాలమంత్రం ఉపదేశం ఉండాలి, ఇలా ఎన్నో నియమాలు ఉంటాయి. ఆ నియమాలన్నింటినీ పాటించే వాళ్ళు శ్రీచక్రార్చన జోలికి వెళ్ళాలి. ఎవరు పడితే వాళ్ళు శ్రీచక్రాన్ని ఇంట్లో పెట్టేసుకుని పూజ చేయకూడదు, చెయ్యొద్దని పరమాచార్య స్వామి వారు చెప్తారు. అసలు పరమాచార్య స్వామి వారు ఏం చెప్తారో తెలుసా, ఖడ్గమాలు గాని లలిత త్రిశతి గాని అలాగే బీజాక్షరాలు ఉన్న వాటి జోలికి గాని మీరు వెళ్ళొద్దు, మీరు మామూలు స్తోత్రాలు శ్లోకాలు అవి చదువుకోండి, శ్రీ విద్యకి సంబంధించి మీరు ఏం చెయ్యాలి అన్నా సరే బాలమంత్రం ఉపదేశం ఉండాలని చెప్పి పరమాచార్య స్వామి వారు చెప్తారు. మరి ఇన్ని నియమాలు మన ఇంట్లో పెట్టుకునే ఒక శ్రీచక్రానికే ఉంటే అదే శ్రీచక్రాన్ని తీసుకొచ్చి మనం మెడలో వేసుకుంటాము అని అంటున్నాం. అంటే ఒక ట్రాన్స్ఫార్మర్ ని తీసుకొచ్చి ఎక్కడో ఒక చోట పెట్టట్లేదు, మనం మెడలో వేసుకుందాము అని అనుకుంటున్నాం అనమాట. అది చాలా పొరపాటు. ఏ యంత్రాన్ని ఎవరు పడితే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ తీసుకుని అది మెడలో వేసుకోవడానికి ప్రయత్నించకండి. అలా చేశారు అంటే మనకి ఇబ్బందులు వస్తాయి. ఆ ఇబ్బందులు వచ్చిన తర్వాత బాధపడడం కంటే కూడా ఆ ఇబ్బందులు మనం ఏమి ఫేస్ చేయకుండా ఉండాలి అంటే యంత్ర రూపంలో ఉండే వాటికంటే కూడా మూర్తుల రూపంలో ఉన్న లాకెట్లు వేసుకోవచ్చు. అది ఎవరైనా వేసుకోవచ్చు కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అలాగే శివలింగం ఇంట్లో ఉంటే రోజు అభిషేకం చెయ్యాలా, రోజు తలస్నానం చేసి అభిషేకం చెయ్యాలా అని అడుగుతున్నారు. శివలింగానికి అభిషేకం చెయ్యాలి అంటే రోజు తలస్నానం చేసే చెయ్యాలని ఏం లేదు, కానీ నిత్యం అభిషేకం చేసే ప్రయత్నం మాత్రం చేయండి. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.